నమస్తే, వెల్కమ్ టు కాలేజిటీ. ప్రస్తుతం మనం నల్గొండ పార్లమెంట్ పరిధిలో ఈ గ్రౌండ్లో ఏం జరుగుతుంది, నాయకుల్లో ఏం జరుగుతుంది, పార్లమెంట్ ఎన్నికలు ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నంగా ఈ పార్లమెంట్ పరిధిలోకి రావడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం పార్లమెంట్లో తిరుగుతున్న తరుణంలో గతంలో బీఆర్ఎస్లో ఉండి ఒక నల్గొండ మొత్తం ఒక ఊపు ఒక బీసీ నినాదాన్ని కొంతవరకు రెడ్డిలందరికీ కూడా భయం చూపించినటువంటి వ్యక్తి పిల్లి రామరాజు యాదవ్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఆయన జర్నీ అయితే ఆల్మోస్ట్ అందరికి తెలిసిందే. మరొకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న, చెప్పండి, ఎట్లా పోతారు ప్రజల్లోకి? ఈ దేశం బాగుండాలి, ఈ దేశ ప్రజలు సురక్షితంగా ఉండాలి, ఈ దేశ ప్రజలకు ఈ ప్రపంచంలో ఈ భారతదేశాన్ని రానున్న రోజుల్లో ఒక అగ్రరాజ్యంగా ముందుకు తీసుకుపోవడానికి మరి మోడీ గారు చేస్తున్నటువంటి కృషికి, మరి ఆయన శ్రమకి మేము కూడా ఒక భాగస్వామ్యం కావాలని చెప్పేసి నేను భారతీయ జనతా పార్టీలో చేరిన. ఓకేనా? అంటే దాదాపుగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుండి, అంటే ఈ పార్టీ పరిచయం లేకున్నా ఆ పార్టీ నుండి దాదాపు 30,000 ఓట్లు సంపాదించుకున్నారు. ఎట్లా అనిపించిందని ఆ టైంలో మీకు? 30,000 కాదు, ఇంకా ఎక్కువ ఓట్లు వచ్చే పరిస్థితి ఉండే. ఆ రోజు ఈ నల్గొండ ప్రజలు అప్పుడున్న పరిస్థితులు అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ నల్గొండ నియోజకవర్గం ఒక 70 సంవత్సరాల నుండి ఒక బీసీకి అవకాశం రాకపోయిండే, ఎవరు కూడా పోటీ చేయడానికి కూడా ముందుకు రాలేకపోయాయి. ఆ క్రమంలో నేను మరి ఒక ఇండిపెండెంట్గా ఒక సింహం గుర్తు తీసుకొని వస్తే ఆ గుర్తు కూడా జరిగినటువంటి కుట్రలో భాగంగా 10వ నెంబర్కు రావడము, మరి పై గుర్తులన్నీ 8 గుర్తులు చూసినట్టయితే అది 100% క్లియర్ ఉన్నది. నా గుర్తు వచ్చేసరికి 60%. అంటే కనపడకుండా ఆ గుర్తు చదువుకొని అంత అవగాహన ఉన్న వాళ్ళు పోయి చూస్తేనే అవపడని గుర్తుకు వెతుక్కొని నాకు మరి దాదాపు 28,000 మంది ఓట్లేసి నన్ను దీవించారు. అవునా? అంటే ఇప్పుడు ఎన్నికల తర్వాత బీజేపీలో వెళ్ళారు మీరు. అంతకుముందే ప్రయత్నం ఎందుకు వెళ్ళారన్నా బీజేపీలో వెళ్ళడానికి? అప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ నాయకత్వము, ఇక్కడ ఒక ఆల్రెడీ అభ్యర్థి ఉన్నాడు, ఒక బీసీకి అవకాశం ఇచ్చారు. నన్ను ఎవరు కూడా పార్టీ నన్ను ఖచ్చితంగా రమ్మని చెప్పేసి కానీ ఆహ్వానించడం కానీ జరగలేదు. అందువల్ల నేను ఆ రోజున్న పరిస్థితిలో అంటే ఈ నల్గొండ అసెంబ్లీకి సంబంధించినటువంటి ముఖ చిత్రం మరి అన్ని వర్గాల ప్రజలకి అందరి వాడిగా మరి నేను ఇండిపెండెంట్గానే పోటీ చేస్తే నన్ను ఆదరిస్తారు అని ఒక నమ్మకము. నేను అందరి అభిప్రాయాలు అంటే నల్గొండ నియోజకవర్గంలో నా వెంట ఉన్నటువంటి ఫాలోవర్స్ అయితేంది, అభిమానులు అయితేంది, వీళ్ళందరినీ కూడా కొన్ని బీసీ సంఘాల నాయకులని అందరితో చర్చించిన తర్వాత ఎక్కువ శాతము ఏంటంటే ఇండిపెండెంట్గానే పోటీ చేయమని చెప్పేసి ఆ రోజున్న పరిస్థితి. మరి ఆ రోజు ఇండిపెండెంట్గానే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఓకేనా? మీరు కంచర్ల కుటుంబానికి చాలా దగ్గర సన్నిహితంగా, ఇప్పుడు ఆయన కూడా పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా అభ్యర్థిగా నిలబడ్డారు. ఆయన కుటుంబం నుండి ఏమైనా మద్దతు కోరే ప్రయత్నం చేసిరానా మిమ్మల్ని? ఈ రోజు కాదు, ఆ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఆయనని వ్యతిరేకించి అంటే నన్ను ఒక టౌన్ పార్టీ అధ్యక్షునిగా నన్ను ఇబ్బంది పెట్టడం కానీ, నన్ను ఒక రకంగా పార్టీకి వెళ్ళి పంపించే ప్రయత్నం జరుగుతున్న క్రమంలో కూడా నేను కేవలము ఒక సేవా కార్యక్రమాలు చేస్తుంటే ఓర్వలేక నా మీద కుట్ర రాజకీయాలు జరిగింది. తర్వాత నేను పోటీ చేస్తున్న అప్పుడు నామినేషన్ వేసి నేను ఇండిపెండెంట్ పోటీ చేసినప్పుడు కూడా బీఆర్ఎస్ నాయకత్వం కానీ, కంచర్ల కుటుంబం కానీ ఎవరు కూడా నన్ను మరి సపోర్ట్ చెయ్యి, వద్దు నీకు రేపటి భవిష్యత్తు ఇస్తా అని చెప్పేసి ఎవరు కూడా నన్ను కలిసిన దాఖలాలు లేవు. అదన్నీ తప్పుడు సమాచారము. ఎందుకంటే నా మీద ఆ రోజు ఇదే కంచర్ల భూపాలరెడ్డి మొత్తం కూడా ఇదే బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా ఏం ప్రచారం చేశారు, అంతా వెంకరెడ్డి పెట్టిండు, వెంకరెడ్డి మనిషి అని చెప్పేసి ప్రచారం చేసేది తప్ప అంటే ఆయన ఎంతసేపు ఉన్నా నేను కాంగ్రెస్ పెట్టిన క్యాండిడేట్గానే ఈయన కార్యకర్తలు కాపాడుకోవడానికి భూపాలరెడ్డి ఒక తప్పుడు ప్రచారం చేసిండు. సేమ్ టైము కోమటిరెడ్డి వెంకరెడ్డి కాంగ్రెస్ పార్టీ కూడా ఏం చేశారంటే చాలా వరకు అప్పుడు నల్గొండ నియోజకవర్గము 2018 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత నల్గొండకి ఎన్నడూ కూడా వెంకరెడ్డి రాని పరిస్థితిలో ఉన్నప్పుడు అక్కడ నేను నల్గొండ నియోజకవర్గంలో నేను చేస్తున్న సేవా కార్యక్రమాలు అంటే చనిపోయిన వారైతేంది, ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా కూడా ఏదైనా కూడా పండగలు వస్తే వినాయకులు కానీ, అమ్మవారి విగ్రహాలు కానీ, క్రిస్మస్ కానీ, రంజాన్ బక్రీద్ ఇలాంటి ఏ కార్యక్రమాలు వచ్చినా, ఫెస్టివల్స్ వచ్చినా కూడా
నేను యూత్కు ఉద్యోగ కల్పనలో వాళ్ళకు నేను షూ టీషర్ట్లు పంపిణీ అయితేంది ఇవన్నీ చేస్తున్న క్రమంలో అన్ని పార్టీల వాళ్ళు నన్ను ఆహ్వానించారు, గ్రామాలలోకి ఇచ్చేసేసారు. అప్పుడు ఇక్కడ ఏంది అంటే అధికార పార్టీలో ఉన్నప్పుడు ఎంతసేపు ఉన్న కాంగ్రెస్ పార్టీని కార్యకర్తలే పిలుస్తున్నారు అన్న ధీమలో ఉన్నారు. తర్వాత రామరాజుకు ప్రజల మద్దతు ఉన్నది, ప్రజలందరూ కూడా ఈ నల్గొండ ప్రజలు ఒక మార్పు కోరుకుంటున్నారు, యువకులు, మేధావులు, అన్ని వర్గాల ప్రజలందరూ కూడా ఖచ్చితంగా రామరాజుని మా బిడ్డ ఇక్కడ పుట్టి పెరిగిండు, ఇన్ని సంవత్సరాలు అందరికీ అవకాశం ఇచ్చాను, ఈసారి మనోనికి ఇద్దాము యువకుడు అని చెప్పేసి ఆలోచన ప్రజల్లో వచ్చిన తర్వాత సర్వేలు చేసుకున్నారు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తెప్పించుకున్నారు, అధికార పార్టీ ఉన్నది కాబట్టి ఇవన్నీ తెప్పించుకున్న తర్వాత అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, వెంకరెడ్డి కూడా నా మీద దుష్ప్రచారం చేసిండే, రామరాజు గెలిస్తే బీఆర్ఎస్లకే పోతున్నాడు, కేసీఆర్ మాట్లాడుతున్నాడు, కేటీఆర్ మాట్లాడుతుండు, రేపు పోతుండు, అయిపోయింది అని చెప్పేసి ఒక ప్రచారం చేశారు. ఓకేనా, ఇద్దరు వ్యక్తులు కలిసి ఏం చేశారంటే నన్నే టార్గెట్ చేశారు. టార్గెట్ చేయడం వల్ల అయినా ప్రజలు ఎక్కడ కూడా మరి వారు అంటే ఎన్నికల ప్రచారం ముగిసేంత వరకు నిజంగా వెంకరెడ్డ రామరాజు అని నువ్వా నేనా అనే పరిస్థితి వచ్చిండే. కానీ ఆ 2 రోజుల్లో నా మీద ఒక రకమైనటువంటి రూమర్ లేపి గ్రామాలలోకి వెళ్ళి డబ్బులు వెంకరెడ్డే పంపిణని చెప్పేసి నా మీద దుష్ప్రచారం చేసి నన్ను తక్కువ ఓట్లు రావడానికి కారణమైంది. ఓకేనా, అంటే ఎవరన్నా అధికార పార్టీలోకి వెళ్ళాలని చూస్తారు. గతంలో అధికార పార్టీని వదిలేసి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుండి పోటీ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కదా బీజేపీలోకి వచ్చారు. అసలు ఏందన్న మీ ధైర్యం ఏంది అసలు? నేను ఈ నల్గొండ నియోజకవర్గంలో ప్రజల పక్షాన ప్రజా సమస్యల మీద ప్రజలకి అండగా ఉండాలి ప్రతినిత్యం అని. ఎందుకంటే అధికార పార్టీ మనటి వరకు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నది, ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు ఇక్కడ ఇంకా కూడా అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. ఎందుకు అనంటే ఈరోజు ఉదాహరణకి చెప్తా, ఒక పేదవాడికి కూడా ఈ 10 సంవత్సరాల్లో ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిన పరిస్థితి లేదు. ఈ నల్గొండ నియోజకవర్గంలో మరి కొన్ని ప్రాంతాలలో ఇండ్లు కట్టించారు, పొనుగోడు కానీ, ఉదాహరణ దోమలపల్లి కానీ, అన్నారెడ్డిగూడెం కానీ, తిప్పర్తి కానీ, నల్గొండ టౌన్లో మహిళా ప్రాంగణం దగ్గర ఎవరికి కూడా ఒక బెనిఫిషియర్కు డ్రాలు వేసిరు, తీసిరు, మొత్తం స్కీమ్ ఇంతవరకు లేదు. అవన్నీ కూడా శిథిల వ్యవస్థకు వస్తుంది. ఇవన్నీ ప్రజల పక్షాన ఉండి కొట్లాడాలి. నేను అధికార పార్టీలోకి పోయిన తర్వాత నా పరిస్థితి ఏముంటుందంటే, అధికార పార్టీ ఎంతసేపు ఉన్న అధికార కార్యక్రమాల్లో 10 రూపాయలు సంపాదించుకోవడం కాంట్రాక్ట్ కోసమో పదవి కోసమో కాదు నేను ఆలోచన చేసింది. ఇక్కడ ప్రజల పక్షాన ఉండాలి, ప్రజల పక్షాన పోరాటం చేయాలి. అది కరెక్ట్ బీజేపీ అయితేనే ఇవాళ జాతీయ నాయకత్వం ఉంటుంది. మరి ఈరోజు దేశం ఇలా చూసినట్టయితే ఇవాళ నేను భారతీయ జనతా పార్టీని పోవడానికి కూడా ఇలా గ్రామాల్లో చూసినట్టయితే, టౌన్లో చూసినట్టయితే శ్మశాన వాటికలు కానీ మొదలు పెడితే ఇలా సీసీ రోడ్లు కానీ, ఉపాధి హామీ కానీ ఇవాళ ప్రజలకి ఇంకా కూడా తెలియదు. ఇలా కేంద్ర ప్రభుత్వం ఏమొస్తుంది, కేంద్ర ప్రభుత్వం నిధులు ఏంది అనేది కూడా ప్రజలకు ఇంకా పూర్తిగా తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ మనం రేషన్ 5 సంవత్సరాల నుంచి ఉచిత రేషన్ ఇస్తున్నాం. అది రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా 1 కిలో బియ్యం, 5 కిలోల బియ్యం ఇలా కేంద్ర ప్రభుత్వం నుంచి మరి నరేంద్ర మోడీ గారు 80 కోట్ల మందికి ప్రజలకి ఉచితంగా ఇస్తా ఉన్నాడు 5 సంవత్సరాలు. ఇంకా రానున్న ఇంకో 5 సంవత్సరాలు ఉచితంగా ఇస్తా అని చెప్పేసి ఇవన్నీ కూడా చూసినట్టయితే మోడీ గారు ఇలా నేషనల్ హైవేస్, ఇలా రైల్వే, ఇలా ఏది చూసినా కూడా ఇలా దేశం ముందుకు పోతున్న పరిస్థితి. ఇవాళ ఈ కేంద్రం ఈ ఎన్నికలు ఏంది, రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు కావు. అందువల్ల ఖచ్చితంగా నేను భారతీయ జనతా పార్టీలో ఉండి కొట్లాడి పేదల పక్షాన సమస్యలు ఏమున్నా కూడా పరిష్కారం చేయడం కోసం నాకు ఇదైతేనే కరెక్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి ఎంచుకున్నాను. ఓకేనా, అంటే మీరు ఏ పార్టీలకు పోయినా, ఇప్పుడు అటు బీఆర్ఎస్లకు పోయినా ఇటు కాంగ్రెస్లకు పోయినా, ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నప్పటికీ కూడా మీరు పోతే మీకు ఒక మంచి స్థానం కల్పించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఆ రకమైన పోటీ చూపించిన ఈ ఏరియాలో నల్గొండలనే అసలు కోమటిరెడ్డికి అడ్డు లేదు అనే కాన్సెప్ట్ నుండి అరే బీసీ బిడ్డ నువ్వు ఒక మంచి పోరాటం చూపించినావు అంటే ఆ పార్టీలకు పోతే మంచి స్థానం అయితే కలుగుతుండే. బీజేపీలో ఆ స్థానం నీకు ఉందన్న? నాకు బీజేపీ పార్టీలో ఆ స్థానం ఖచ్చితంగా ఉంటుంది. అధినాయకత్వము కిషన్ రెడ్డి గారు నిజంగా జాయినింగ్ రోజు కూడా క్లియర్గా చెప్పిండు, రామరాజు లాంటి వ్యక్తి ఎన్నడో రావాల్సింది ఉండే భారతీయ జనతా పార్టీలోకి. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశానికి సేవ చేయాలనే ఆలోచన, అలాంటి మనోభావాలు ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడో రావాలి, ఇప్పుడు లేటుగా వచ్చిందని చెప్పేసి. ఓకేనా, ఈ స్థానిక పార్లమెంట్ ఎన్నికల గురించి మాట్లాడుకుందాం. ఎట్లా అనిపిస్తుంది అన్న, గ్రామాల్లోకి మీరు వెళ్ళినప్పుడు ఎట్లాంటి స్పందన అనిపిస్తుంది మీకు? నేను ఇప్పుడే చెప్పిన కదన్నా, గ్రామాలలో కూడా ఇవాళ ఈ ఎన్నికలు ఎవరైనా అడిగితే మీరే అడగండి. ఇప్పుడు కాలోజీ టీవీ ద్వారా మీరే పోయి అడగండి. ఒక మారుమూల గ్రామంకి వెళ్ళి ఒక మహిళల్ని, వృద్ధులను అడగండి, చదువుకొని ఎవరినైనా అడగండి, చెప్తారు. ఈ ఎన్నికలు ఏంటంటే మోడీ ఎన్నికలు అంటే కదా అని చెప్పేసి అని అంటున్నారు.
అంటే ఎన్నికలు కూడా మోడీ ఎన్నికలు అనేది ప్రజలకు అర్థమైంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏందో తెలిసిపోతుంది, గ్రామంలో ఎవరు ఉండాలి ఏంది అనేది డిసైడ్ చేస్తున్నాం. తర్వాత అసెంబ్లీ విషయానికి వచ్చినప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు చేసినటువంటి అంటే నియంతృత్వ నిర్ణయాలు, నియంతృత్వ పోకడలతోని, తర్వాత ఎమ్మెల్యేల దౌర్జన్యాలు, ఎమ్మెల్యేల ప్రవర్తనతోని పార్టీ మరి విశ్వనీయత కోల్పోయింది. ప్రజలు కూడా ఖచ్చితంగా ఇంటికి పంపించాలనుకున్నారు. అప్పుడు ప్రత్యామ్నాయం ఏంది అని అనుకుంటే కాంగ్రెస్ పార్టీ కనపడ్డది. కాంగ్రెస్ పార్టీకి వేసిరు ఓట్లు. కానీ ఇలా జాతీయ స్థాయిలో ఇలా దేశంలో ఎవరు ఉండాలని చూస్తున్నారు. ఇక్కడ మోడీ పక్కన రాహుల్ గాంధీ. ఇలా మోడీని చూస్తే ఇలా ప్రపంచంలో ఏ దేశం పోయినా కూడా ప్రపంచం ఇలా అమెరికా అంటే అగ్రరాజ్యము అమెరికా అధ్యక్షుడే ఒక్కసారి వచ్చిపో మోడీ గారు అని చెప్పేసి అనే పరిస్థితికి మరి వచ్చినట్టు ఒకసారి ఆలోచన చేయాలి. అంటే ఇలా మన దేశ గౌరవం ఎంత ఎక్కడ ఉన్నది. ఇలా ప్రపంచంలో భారతదేశాన్ని ఒక అగ్రరాజ్యంగా, ఒక ప్రపంచంలో ఒక నెంబర్ 1 దేశంగా ముందు తీసుకుపోతున్న ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఓకేనా, అంటే మీరు ఈ ప్రస్తుతం అయితే మొత్తం నల్గొండ అంటేనే కాంగ్రెస్ అడ్డగా మార్చేసారు. దీన్ని కాషాయ జెండాగా అంటే ఏదైతే కాంగ్రెస్ బీజేపీ జెండా ఉందో ఈ జెండా వాడతారు అన్న ఖచ్చితంగా. నల్లగొండ చరిత్ర, గత చరిత్ర చూసినట్టయితే ఇది ఉద్యమాల పురిటిగడ్డ. ఎన్నో ఉద్యమాలు పుట్టినాయి. కమ్యూనిస్టు కంచుకోట ఈ నల్గొండ జిల్లా. అలాంటి కమ్యూనిస్టు కంచుకోట నుండి మరి ఆనాడు తెలుగుదేశం పార్టీకి వచ్చింది అవకాశం. ఆ రోజు ఒకనొక సందర్భంలో పొత్తున్నా కూడా మరి ఆ నుంచి కాంగ్రెస్ కైవసం చేసుకున్నది. అదే మన 2018 ఎన్నికల్లో ఈ జిల్లా మొత్తం కూడా 12 బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. అంటే ఎప్పుడు ఒకటే ఉండదు. ఇవాళ కాంగ్రెస్ వచ్చింది, నెక్స్ట్ బీజేపీ ఈ నల్గొండ జిల్లా మొత్తం కూడా కాషాయ జెండా ఎగరబోతుంది. దాంట్లో అనుమానం అక్కర్లేదు. అందులో నిజంగా చెప్పాలంటే ఈ భారతీయ జనతా పార్టీలో ఈ కుటుంబ పాలనకు పూర్తి వ్యతిరేకంగా ఇవాళ ఈ నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ విషయానికి వచ్చినప్పుడు చూసినట్టయితే ఇవాళ కోమరెడ్డి కుటుంబము, జానారెడ్డి కుటుంబము, ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబం ఒక 3 కుటుంబాలే శాసిస్తున్నాయి. వాళ్ళు అనుకున్న వ్యక్తులనే నిర్ణయించే పరిస్థితికి వచ్చింది తప్ప ఇంకొకరిని రాజకీయంగా ఎదిగరించే పరిస్థితి లేదు. ఇలా ఉండొచ్చు, నాయకులందరూ పోవచ్చు, అధికారం ఉన్న చేపటికి అవసరాలు ఉంటాయి, ఒత్తిళ్ళు ఉంటాయి, అనేక సమస్యలు ఉంటాయి చేపటికి పోతాం. ఓకేనా, అంటే పార్లమెంట్ టికెట్ కోసం ఏమైనా మీరు ప్రయత్నం చేశారా? అంటే నేను బీజేపీలోకి అప్పుడున్న పరిస్థితి అంటే నేను నా ఎన్నికలు ఓడిపోయిన తర్వాత భారతీయ జనతా పార్టీ నుంచి నాకు ఆహ్వానం వచ్చింది. అంటే ఇక్కడ ఈ నల్గొండలో ఖచ్చితంగా ఒక బీసీకి ఇవ్వాలనే ఆలోచన కూడా చేసిన క్రమంలో నన్ను అడిగిరు. నేను అప్పుడు కొంచెం పార్టీ మా అభిమానులు తర్వాత నా పార్టీ నాయకులని, కార్యకర్తలని మరి నిర్ణయం తీసుకునేసరికి లేట్ అయింది. నేను జాయిన్ కాలేదు చేయబట్టి పార్టీ అప్పటికే అభ్యర్థిని ప్రకటించింది. ప్రయత్నం జరిగింది ఖచ్చితంగా. కానీ నా ఆలోచన అంతా కూడా ఈ నల్గొండ అసెంబ్లీలో నేను నా స్థాయి నల్గొండని టార్గెట్, నేను 20 సంవత్సరాల నుంచి నల్గొండని నమ్ముకొని ఉన్న ఈ నల్గొండ ప్రజల కోసం పనిచేయాలనే ఒక ఆలోచన ఉన్న కాబట్టి ఫస్ట్ నల్గొండ నియోజకవర్గంలో మనం అనుకున్నది సాధించిన తర్వాత అప్పుడు మరి పార్లమెంట్ విషయానికి ఆలోచన చేద్దామని ఆగిన. ఓకేనా, ఇప్పుడు నల్గొండలో ఆల్రెడీ ప్రతిపక్షంగానే ఉన్నారు మీరు. ఈ పార్లమెంట్లో అయితే ఒక మంత్రిగా అని చెప్పి మంత్రిని అని చెప్పేసి మొత్తం వాళ్ళ కుటుంబమే వెళ్తుంది. నువ్వు ఎట్లాంటి స్టెప్ తీసుకోబోతున్నావు? అంటే ఫైట్ చేస్తావా లేదంటే కామ్ ఊరుకుంటావా? లేదు, ఖచ్చితంగా ఈ నల్గొండ నియోజకవర్గం వారి విషయానికి వస్తే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కన్నా ఎక్కువ ఓట్లు చూపించాలనేది నా ఆలోచన. నేను ఖచ్చితంగా రేపటి నుంచి నేను మరి గడప గడపకి ప్రచారం ప్రారంభించబోతున్నా. మా అభ్యర్థి సైదిరెడ్డి గారి చేతిలో పానగల్లో మొదలు పెట్టుకొని టౌన్లో ఫస్ట్ రోజుకు 4 వార్డుల చొప్పున పెద్ద ఎత్తున ప్రతి ఓటర్ని కలిసి ఈ దేశం ఓట్లు, దేశానికి సంబంధించిన ఓట్లు, మోడీ గారిని 3వసారి చూడాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ చెప్తా ఉన్నారు మీడియా, ఏ మీడియా ఓపెన్ చేసినా చెప్తా ఉన్నారు ఈ దేశంలో మళ్ళా మోడీ గారు ప్రభుత్వం వస్తుందని అంటున్నారు. అవునా కాదా? మీరే చెప్పండి. మోడీ గారు 400 సీట్లతో గెలుస్తున్నాను అన్నారు. మరి 400లో నల్గొండ కూడా ఉండాలి కదా. నల్గొండ ఉంటేనే కదా అధికార పార్టీ. ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇక్కడ కోమటిరెడ్డి వెంకరెడ్డి మంత్రి అయ్యిండు. ఇలా నేను అది చేస్తా ఇది చేస్తాను. ఇదే కోమటిరెడ్డి వెంకరెడ్డి మరి ఇలా నేషనల్ హైవేస్ ఇప్పుడు R&B మినిస్టరు. ఎవరి నిధులు వస్తున్నాయి? సెంట్రల్ నిధుల నుంచే కదా. అందుకనే మరి ఇలా రాష్ట్రంలో
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తున్నప్పుడు ఇక్కడ అభ్యర్థి కూడా అంటే పార్లమెంట్ అభ్యర్థి కూడా అధికార పార్టీ అయి ఉండాలి. అప్పుడే ఇవాళ మనకు రేపు రైల్వే లైన్లు కొత్త లైన్లు రావాల్సిన అవసరం ఉన్నది, ఇంకా నేషనల్ హైవేస్ రావాల్సిన అవసరం ఉన్నది, అనేక మరి అవకాశాలు ఉన్నాయి. సరేనా, నల్గొండలో చాలా మంది అటు సైదిరెడ్డి ముఖం కంటే మోడీ ముఖం చూస్తారు. మేము కొంత తిరిగినాం ఇవ్వని దాకా, మీరు చెప్పక ముందుకే ఆల్రెడీ జనాల్లో తిరుగుతున్న ప్రయత్నం చేస్తున్నాం. మీ ఫేస్ కూడా మీ పేరు కూడా కొన్ని జాలాలు అనిపిస్తుంది. అంటే మీరు ఇక్కడ ఈ నల్గొండ నియోజకవర్గ ప్రజలకు మీరేం భరోసా ఇస్తారు? ఒకవేళ మీ మాట నమ్మి బీజేపీకి ఓటేస్తే మీరు చేసే మేలేదు ప్రజలకు? ఖచ్చితంగా నాకు ఈ నల్గొండ ప్రజలు ఈరోజు చిన్నపిల్లల నర్సరీ పిల్లలు అడిగినా కూడా పిల్లి రామరాజుని గుర్తుపడతారు. ప్రతి గ్రామంలోకి వెళ్ళిన ఎక్కడి మారుమూల వెళ్ళినా కూడా. ఎందుకంటే నేను నా ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా నేను 1 సంవత్సర కాలం ముందు నుండి నేను గ్రామాలు తిరిగిన, గ్రామాలలోనే నిద్ర చేసిన, నేను ప్రతి గల్లీ తిరిగిన, ప్రతి గడప గడప తిరిగిన, సమస్యలు గుర్తించిన. ఇవన్నీ కూడా ఈరోజు నేను కాకపోవచ్చు, నేను ఒక మేనిఫెస్టో విడుదల చేసిన ఈ నల్గొండ నియోజకవర్గం మీద. దాదాపు ఒక సమస్యలు 200 నుంచి 300 సమస్యలను గుర్తించి నేను మేనిఫెస్టో విడుదల చేసిన. ఇవన్నీ కూడా అమలు కావాల్సిన అవసరం ఉన్నది. నేను అందుకనే మీరు చెప్పిన, మీరు అధికార పార్టీ కాదని బీజేపీలో ఎందుకు చేయారంటే ఇవన్నీ ప్రజల పక్షాన ఉండి అవి పరిష్కారం అయ్యే దిశగా నేను ఫైట్ చేయడం కోసం సమస్యల మీద ఖచ్చితంగా పోరాటం చేస్తా. ఖచ్చితంగా ఇక్కడ నల్గొండ చేయకపోతే నేను ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరితే అందుకు. అదేవిధంగా ఈ నల్గొండకి ఇవాళ మున్సిపాలిటీ ఉన్నది. ఇవాళ మిషన్ అప్పుడు ఏదైతే అమృత్ స్కీమ్ ఉన్నదో అమృత్ స్కీమ్ ద్వారా 100 కోట్లు వచ్చినాయి, 250 కోట్లు ఈ నల్గొండ పట్టణానికి వచ్చినాయి. ఈరోజు ఇంటింటికి పైప్ లైన్ వేసిన దాంట్లో అప్పుడు ఆ రోజున్న ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ పెట్టుకున్నది. కానీ ప్రజలకు తెలియదు ఇది అమృత్ స్కీము, ఇది 230 కోట్లు మరి కేంద్ర ప్రభుత్వం ఉంది. అయితే కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులని, కేంద్రం నుంచి రావాల్సినటువంటి ప్రాజెక్టులని ఖచ్చితంగా మా రాష్ట్ర కమిటీ నల్గొండ నుంచి సమస్యలను రాష్ట్ర పార్టీకి తీసుకుపోతాము. రేపు మా ఎంపీలు గెలవబోతా ఉన్నారు, 12 నుంచి 14 మంది ఎంపీలు గెలవబోతా ఉన్నారు. రేపు ప్రభుత్వము కేంద్రంలో మోడీ గారు 3వ సారి హ్యాట్రిక్ విజయం సాధించబోతున్నారు. అందులో మా సైదిరెడ్డి గారిని గెలిపియాలని నల్గొండ ప్రజలు కోరుతా ఉన్నాను. ఎందుకంటే మోడీ గారు ప్రభుత్వంలో క్యాబినెట్ ప్రభుత్వంలో సైదిరెడ్డి అన్న గారు ఉండాల్సిన అవసరం ఉన్నది. అప్పుడు ఖచ్చితంగా ఏదైతే ఈ నల్గొండ నేను పోటీ చేసిన ఈ నల్గొండ అసెంబ్లీ వరకు నేను ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజల పక్షాన నుండి అవి అమలు చేసే విధంగా రోడ్లు, ఇప్పుడు అనేకమైన రోడ్ల సమస్యలు ఉన్నాయి, అవన్నీ కూడా నిధులు తీసుకురావడానికి ఆస్కారం ఉంటుంది ఖచ్చితంగా. అంటే గెలుపు అంటే మాత్రం సాధారణమైన ముచ్చట కాదు, ఖచ్చితంగా కుంభకోణాన్ని కొట్టినట్టు కొట్టడం అంటే అట్లేం లేదన్న. మీరు అనుకుంటున్నారు, మీరు ఈరోజు ఇలా మోడీ గారిది ఇలా కాంగ్రెస్ ఏదో గాలి అవపడుతుందని అనుకుంటున్నారు తప్ప గతం చరిత్ర చూసినట్టయితే 2019 ఎన్నికల్లో ఈ నల్గొండ పార్లమెంట్ ఇదే మీకు చెప్తా, మీకు తెలవాల్సిన అవసరం ఉన్నది. మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచిరు ఎమ్మెల్యేలు, కానీ మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ గెలిచింది. అది ఎట్లా సాధ్యమైంది? ఆ రోజు కూడా ఇదే మెజార్టీతో గెలిచిరు అందరూ కూడా. ఇవాళ అంతకుమించి ఏం లేదు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వము 6 గ్యారెంటీలు చెప్పింది. ఇవాళ ఈ నల్గొండ జిల్లాలో అడగండి, మీరు ఎవరినైనా ఒక మహిళను పోయి అడగండి, 2500 రూపాయలు వాళ్ళ అకౌంట్లలో పడ్డాయా? బోనస్ వచ్చిందా రైతులను అడగండి, ఏదొచ్చింది? కేవలం ఏంది అని అంటే ఆ రోజు మహిళలు కూడా ఇంట్లో చెప్పినా కూడా అరే మా రేవంత్ రెడ్డి మాకు నెల 2500 రూపాయలు మా ఖాతాలో వస్తాయి, మా 2500 రూపాయలు మీ ఖర్చులు వాడుకోవచ్చు అని చెప్పేసి పోయి కాంగ్రెస్ గుర్తిరు. వాళ్ళకి నమ్మకం లేదు. చెప్పిండు ఇదే రేవంత్ రెడ్డి గారు. మీ ఛానల్ ద్వారా నేను అడుగుతా ఉన్నాను, ఎందుకంటే ఇలా నేను లెక్క బిందెలు ఉన్నాయని అన్నాడే, ఒక ప్రతిపక్షంలో ఉన్నాడు కదా ఆ రోజు. ఈ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ఎంతో తెలియదా? అంటే సాధ్యం కానీ హామీలు ఇచ్చి డబ్బులు లేవని తెలిసి, అంటే ప్రజలు ఏదో గెలుస్తామో గెలవో వాళ్ళకే నమ్మకం లేకుండే ఈ స్కీమ్లకు ప్రజలు ఆకర్షితులై నువ్వు 12,000 రూపాయలు రైతు బంధు ఇస్తుంటే నువ్వేంది 15,000 ఇస్తాను. నువ్వు ఇప్పటి వరకు 4 ఎకరాల వరకే ఇవ్వగలిగినావు. అంటే 5 ఎకరాల వాళ్ళకు మీకు ఓట్లు వేయలేదా? నువ్వు 15,000 ఇస్తావనే కదా కేసీఆర్ ఏదైతే ఇచ్చిండో అవన్నీ 12,000 కాదు 15,000 రూపాయలు ఇస్తారని ఒక నమ్మకంతో వేసిరు. ఇవాళ ఎవరికి ఏమి ఇచ్చే పరిస్థితి లేదు. నువ్వే చెప్పుకున్నావు సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా, నేను లెంక బిందెలు ఉన్నాయనుకున్నా, ఈ ఖాళీ బిందెలే ఉన్నాయి, ఏం లేవని చెప్పేసి నువ్వు ఎట్లా ఇవ్వగలుగుతావు? 15 ఆగస్టు రోజు నువ్వు ఎట్లా సాధ్యమవుతుంది? నువ్వు 2 లక్షల రూపాయలు పోయి తెచ్చుకో అంటున్నావే, సాధ్యమవుతుందా? ఇవ్వగలుగుతావా? ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే గతంలో చూసిరు ఈ కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని 100 సంవత్సరాలు పరిపాలించింది, ఏం చేసిందో తెలుసు. ఈరోజు మోడీ గారు వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాల్లో దేశం ఎక్కడికి వెళ్ళిందో కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇవాళ చిన్న మత ఘర్షణ జరగలేదు,
కుల మతాలలో చిచ్చులు లేవు. ప్రశాంతంగా ఉన్నది ఈ 10 సంవత్సరాలు. ఎక్కడ బాంబులు వేలింది లేదు, ఉగ్రదాడులు లేవు, ఓకే. అవినీతి. అప్పుడు అన్ని స్కామ్లు. అసలు కాంగ్రెస్ 10 సంవత్సరాల అధికారం ఉంటే లాస్ట్కు అది ఆవులు తినే గడ్డిది కూడా స్కామ్ జరిగింది. అంటే అలాంటి అవినీతి చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము రేపు అధికారంలో వచ్చే పరిస్థితి లేదు. ఇలా మోడీ గారిని రాహుల్ గాంధీని చూసిన పరిస్థితి, మోడీ గారిని చూడగలుగుతారు కానీ ప్రధానిగా రాహుల్ గాంధీని చూసే పరిస్థితిలో ఈ దేశ ప్రజలు లేరు. అందుకనే ఈ నల్గొండ ప్రజల్ని కోరుతా ఉన్నాను మీ మీడియా ద్వారా, ఈ నల్గొండలో మార్పు తీసుకురావాలి. మనకు ఈ రాష్ట్రంలో అధికారం కాంగ్రెస్కు అవకాశం ఇచ్చిరు, కానీ దేశంలో వస్తుంది మోదీ ప్రభుత్వం చేయబట్టి ఇక్కడ శానంపూడి సైదిరెడ్డి అన్న గారిని కమలపుపై గుర్తుపై ఓటేసి నల్లగొండ పార్లమెంట్ అభివృద్ధికి అందరూ సహకరించాలి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒకవేళ శానంపూడి సైదిరెడ్డిని గెలిపిస్తే మీ దృష్టిలో ఏవైతే ప్రధాన సమస్యలు ఉన్నాయని చెప్పాను, ప్రధానంగా మొట్టమొదట దేనిపైన మీరు పోరాటం చేస్తారన్న, సాల్వ్ చేసే ప్రయత్నం ఏ సమస్య? అంటే ఈ నల్గొండకు సంబంధించి, ఈ నల్గొండ పార్లమెంట్కి సంబంధించి మా సైరెడ్డి గారితో మేము డిస్కస్ చేసినాము. ఎంతసేపు ఉన్న ఈ నల్గొండ పార్లమెంటు ఎక్కువ శాతము రైతులు కృష్ణా నదికి సంబంధించి ఇబ్బంది అవుతుంది. అంటే అది ఇప్పుడు పరిస్థితి చూసినాం మనం. దానికి అనుసంధానము మరి చేయాల్సిన అవసరం ఉన్నది. అది చేసినట్టయితే ఎప్పటికి కూడా ఇబ్బంది లేకుండా జరుగుతుంది. అది దాన్ని ఎట్టి పరిస్థితిలో మోడీ గారిని ఒప్పియాలన్న అని చెప్పేసి అది ఆలోచన చేసినాం. అదేవిధంగా రైల్వే లైన్లు, ఎందుకంటే గతంలో ఈయన ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు, మాచర్ల రైల్వే ఇంతవరకు అమలు చేసిన పరిస్థితి లేదు. అది ఇమ్మీడియట్లీ చేయించే పరిస్థితి చేస్తాం. ఏదైతే ఈ పార్లమెంట్ పరిధిలో నేషనల్ హైవేస్ ఎక్కడైతే అవసరం ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా అమలు చేయించే పని చేస్తాం. ఓకేనా? అంటే మేము తిరుగుతున్న తరుణంలో మేము గ్రహించిన కొన్ని సమస్యలు కూడా మీ దృష్టికి తీసుకొస్తాం. నిరుద్యోగులు చాలామంది ఉన్నారు ఈ పార్లమెంట్లో. వాళ్ళు ప్రస్తుతానికి బీజేపీని నమ్ముతారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారా? నిరుద్యోగులకు న్యాయం చేస్తారా మీరు? ఖచ్చితంగా. అవి మంచి క్వశ్చన్ వేసిరన్న. ఎందుకంటే ఇదే మా సైదిరెడ్డి గారు, శానంపూడి సైదిరెడ్డి గారు, మా అభ్యర్థి గారు విదేశాలలో 15 సంవత్సరాలు ఉన్నాడు. ఆయనకు ఇక్కడ మొత్తం కూడా ఆ నుంచి వచ్చిన తర్వాత ఈ నల్గొండలో ఒక మారుమూల గ్రామంలో, చిన్న గ్రామంలో కింది స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ఒక ఎమ్మెల్యేగా అనుభవం ఉన్నది. ఒకసారి ఓడిపోయిండు, ఒకసారి ఎమ్మెల్యే అయిండు, రాజకీయంగా అనుభవం ఉన్నది. అయితే ఇక్కడ అనేక సమస్యలు గుర్తించిన తర్వాత ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి మరి ఆయన ఒక 2-3 50,000 ఉద్యోగాలు ఖచ్చితంగా ఈ పార్లమెంట్ పరిధిలో కల్పించాలని ఒక ఆలోచనతో ఉన్నాడు. ఖచ్చితంగా దాన్ని అమలు చేయగలుగుతాడు. ఎందుకంటే ఆయనకు అనుభవం ఉన్నది, మాట్లాడగలుగుతాడు. ఇవాళ ఇద్దరు అభ్యర్థులు చూసినట్టయితే చూద్దాం. ఇవాళ కంచర్ల కృష్ణారెడ్డి ఎలాంటి ఒక వార్డు మెంబర్గా కానీ ఒక సర్పంచ్గా గెలిచిన దాఖలాలు లేవు. ఏంటంటే వాళ్ళ తమ్ముడు ఎమ్మెల్యే అని చెప్పుకోవడానికి. అదేవిధంగా ఇలా రఘువీర్ రెడ్డి గారు చూసినట్టయితే ఆయన పరిస్థితి తండ్రి తమ్ముడిని పేరు చెప్పాల్సింది తప్ప ఆయనకు రాజకీయంగా లేదు. నేనేమంటున్నంటే ఇలా సమస్యల మీద ప్రజల కష్టాలేందో నష్టాలేందో తెలిసిన వ్యక్తి శానంపూడి సైదిరెడ్డి గారు. ఈ నల్గొండ పార్లమెంటు సమస్యల మీద ఖచ్చితంగా పార్లమెంటులో అధికారంలో బీజేపీ వస్తుంది చేయబడికి ఖచ్చితంగా మోడీ గారిని ఈ నల్గొండకు తీసుకొచ్చేసి మా సమస్యలు ఉన్నవి పరిష్కారం చేయమని అంటారు. ఓకే అన్న, మొత్తం మీద పార్లమెంట్ ప్రజలకు మీరు ఒక పిలుపునిచ్చారు. చాలామంది కూడా మేము తిరిగిన తరుణంలో మీ పేరు చెప్పడం కావచ్చు, బీజేపీ మీద నమ్మకంతో ఉన్నారు. వాస్తవానికి గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మేము అటు బీజేపీకి కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, 2 పార్టీలకు మద్దతు తెలిపిన మా ఛానల్ నుండి. అయితే చాలామంది ఏమనుకుంటారు, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఛానల్ అని చెప్పేసి అనుకుంటారు. ఏదైతే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదో ఆ దిశగా అడుగులు ఇస్తలేదు, అభివృద్ధి దిశగా. ఇప్పుడు కాంగ్రెస్ను కూడా ప్రశ్నిస్తూ పూర్తిగా అంటే బీజేపీ వైపు జనాలను చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. అటు బీఆర్ఎస్ ఫెయిల్, ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ ఫెయిల్ అవుతుంది, కుటుంబ పాలన చేస్తుంది. సో ఇప్పుడు బీజేపీ అభ్యర్థులకు సపోర్ట్ చేస్తున్నాం. ఒకవేళ మీరు కూడా అంటే చాలామంది మా వ్యూవర్స్ అడుగుతున్నారు, ఇప్పుడు ఆ రోజు కాంగ్రెస్ కోట్ ఏమన్నారు, ఆ రోజు కాంగ్రెస్ చూపించారు, ఇలా ఏం చేస్తారు అని చెప్పేసి అడుగుతారు. ప్రశ్నించే ప్రయత్నం మేము చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు కూడా మీరు ఇచ్చిన హామీలు కావచ్చు, మీరు ఇచ్చిన భరోసా కావచ్చు, చాలామంది పార్టీ గెలవకుండా మీ తరఫున నిలవడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంటుందన్న. ఏదేమైనప్పటికీ పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించాలి. మళ్ళీ రాబోయే ఎమ్మెల్యే ఎలక్షన్లో మిమ్మల్ని ఎమ్మెల్యేగా చూడాలని మా ఛానల్ నుండి కూడా కోరుకుంటున్నామన్నా. ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ.